నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తెలుగు అధ్యక్షురాలుగా ఎవరు కాబోతున్నారు? ప్రస్తుతం ఉన్న అధ్యక్షురాలు అయితే హోంమంత్రి అయిపోయారు. మరి ఇప్పుడు ఎవరు కాబోతున్నారు? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే. సరే, ఇప్పుడు చూస్తున్నట్టయితే తెలుగు అధ్యక్షురాలు పదవికి ఎవరు కాబోతున్నారు? ఇప్పుడైతే అంతగారు అయితే హోంమంత్రి అయ్యారు. మరి తన ప్లేస్ లో ఎవరు రాబోతున్నారు? సో తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు పదవి అనగానే అదొక డిగ్నిటీ, ఒక హోదాగా భావిస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే ఎన్టీ రామారావు తెలుగు మహిళా అధ్యక్షురాలు పదవిని ఫస్ట్ ఆయనే నియామకం చేసింది. ఆ హయాంలో ఆ పదవి రావడం అంటే చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఆ తర్వాత ఆ వారసత్వం అలానే వస్తుంది. తెలుగు మహిళా అధ్యక్షురాలు అని అంటేనే ఆ పార్టీ అధ్యక్షుడి తర్వాత అంతటి క్రేజ్ ఉన్నటువంటి పదవిగా తెలుగు మహిళా అధ్యక్షురాల పదవిని భావిస్తూ ఉంటారు తెలుగుదేశం పార్టీలో, ఎస్పెషల్లీ. మిగతా పార్టీల్లో కాదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో తెలుగు మహిళలకు గౌరవం ఉంటుంది, ప్లస్ వాళ్ళకు ఒక డిగ్నిటీ ఉంటుంది, ఒక డిగ్నిటీ లాగా ఫీల్ అవుతుంటారు ఆ పదవిని. కాబట్టి మొదటి నుంచి కూడా ఆ పదవికి ఒక క్రేజ్ ఉంది. దాంతో ఆ పదవి ఎవరిని వరిస్తుంది అనే దాని మీద చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో అసలు పార్టీ అధిష్టానం యొక్క థింకింగ్ ఏంటి, వాళ్ళు నియామకం ఎలా చేపడతారు అనే దాని మీద ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు చెప్పిన దాన్ని బట్టి ఒక విశ్లేషణ మనం చేసుకోవచ్చు. ఆయన ఏమన్నారంటే, యువతకి సంస్థాగత నియామకాల్లో యువతకి ప్రాధాన్యత ఇస్తాము. అంటే యువత అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు 50+ లోపల, 50 లోపల వాళ్ళు, 50- అనుకో, 50+ కాదు, 50-. సో వాళ్ళని యువతగా భావిస్తూ ఉంటారు. సో 50- ఉండేటువంటి వాళ్ళకి కీలకమైనటువంటి పదవులు అప్పచెప్తాము సంస్థాగతంగా. అలాగే నామినేటెడ్ పోస్టులు కూడా వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తామని చెప్పడం జరిగింది. అంటే దాన్ని బట్టి అంచనా వేసుకొని ప్రాంతాలకు సంబంధించి సమన్వయం వీటన్నిటిని కనుక ఆలోచించుకుంటే కనుక తెలుగు మహిళా అధ్యక్షురాల పదవి ఎవరికి వచ్చేటువంటి అవకాశం ఉంది అని అంటే, వాస్తవంగా కొంచెం తెలుగు మహిళల్లో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉండి కొంచెం దూసుకుపోయేటువంటి మనస్తత్వం, తర్వాత ప్రసంగించేటువంటి మనస్తత్వం, ఆకట్టుకునేటువంటి స్పీచ్ ఇచ్చేటువంటి వాళ్ళల్లో కొంతమంది ఉన్నారు. గౌతు లచ్చన్న వాళ్ళ మనవరాలు శిరీష, అలాగే ప్రతిభా భారతి వాళ్ళ కుమార్తె కావలి గ్రీష్మ, వీళ్ళ పేర్లు ఉన్నాయి. ఆ తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కడప జిల్లాకు సంబంధించినటువంటి రెడ్డప్ప గారి మాధవి రెడ్డి, వీళ్ళు కనిపిస్తూ ఉన్నారు. సో వీళ్ళలో ఎవరికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకుంటే కనుక, ఇప్పుడు యాక్చువల్గా తెలుగు మహిళా అధ్యక్షురాలుగా అనిత ఉన్నారు. ఆవిడ హోమ్ మినిస్టర్ అయ్యారు. హోమ్ మినిస్టర్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా తెలుగు మహిళా అధ్యక్షుల పదవికి రాజీనామా చేస్తారు. రేపు మాపు రాజీనామా చేసేటువంటి అవకాశం ఉంది. ఆవిడ రాజీనామా చేసిన వెంటనే ఎవరిని నియమించేటువంటి అవకాశం ఉంది అని అంటే, ఉత్తర ఆంధ్రాకు సంబంధించి ఆల్రెడీ అనిత ఇప్పటి వరకు ఆ పదవిని నిర్వహించారు. పైగా ఉత్తరాంధ్రకి ఇప్పుడు హోమ్ మినిస్టర్ కూడా వచ్చింది కాబట్టి, ఇప్పుడు రాయలసీమ ఈక్వేషన్లో తీసుకుంటే కనుక రాయలసీమకు సంబంధించిన రెడ్డప్ప గారి మాధవి రెడ్డికి ఆ తెలుగు మహిళా అధ్యక్షురాలు పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనేది ఒకటి వినిపిస్తుంది. కారణం ఏంటంటే, రాయలసీమకు ప్రాధాన్యత లేదు ఇప్పటివరకు. తెలుగు మహిళలకి తెలుగు మహిళా అధ్యక్షురాల పదవికి ఇప్పటివరకు ఎవరు కాలేదు. గతంలో హిస్టరీ తీసుకున్నా కానీ ఇప్పుడు ఫస్ట్ జయప్రద చేసింది తెలుగు మహిళా అధ్యక్షురాలుగా. ఆ తర్వాత నుంచి తీసుకుంటే కనుక రాయలసీమకు చెందినటువంటి వాళ్ళు పెద్దగా చేయలేదు. రోజా చేసింది, చిత్తూరు జిల్లాకు సంబంధించిన రోజా తెలుగు మహిళా అధ్యక్షురాలుగా ఆవిడ చాలా కాలం పాటు చేశారు. ఆ తర్వాత ఉత్తరాంధ్రకి ఉంది, ఆ ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి వాళ్ళే చేశారు. వరుసగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి వాళ్ళు చేస్తున్నారు గత 10 ఏళ్ల నుంచి కూడా. సో ఇప్పుడు మళ్ళీ రాయలసీమకి ఇస్తే కొంచెం సమన్వయం ఉంటుంది, ప్రాంతీయ సమన్వయం ఉంటుంది అనే ఉద్దేశంతో, పైగా అటు జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప జిల్లా. సో అక్కడి నుంచే జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా క్లోజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో అన్ని రకాలుగా ఆలోచిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. సో కాబట్టి అక్కడ రెడ్డప్ప గారి మాధవ్ రెడ్డి మొదటి నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీని గెలిపించారు కడపలో మొన్న, అంతకుముందు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గెలిపించారు. సో కాబట్టి రెడ్డప్ప గారి మాధవ రెడ్డికి ఇవ్వడం ద్వారా, ప్లస్ ఎమ్మెల్యే కూడా కాబట్టి ఆవిడకి ప్లస్ గ్రాడ్యుయేషన్ చేశారు, ప్లస్ 50- ఏజ్ కూడా ఉంది. ఈ మొత్తం ఈ సినారియోలో ఆవిడ తెలుగు మహిళా అధ్యక్షురాలు అయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ఒకటి వినిపిస్తుంది. సో అక్కడ గ్రీష్మ కానీ లేదంటే శిరీష కానీ వాళ్ళని తీసుకుంటే కనుక వాళ్ళ ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి వాళ్ళు, ప్లస్ ఆమె కూడా ఎమ్మెల్యే శిరీష. సో ఆమెకి ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉంది, ప్లస్ ఉత్తరాంధ్ర కాబట్టి ఇప్పుడు ఈమె కూడా ఎమ్మెల్యే, మాధవరెడ్డి కూడా ఎమ్మెల్యే. కానీ రాయలసీమకి ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో మాధవరెడ్డికి ఇస్తారు అని
ఒకటి వినిపిస్తుంది. ఇక కావలి గ్రీష్మకి మహిళా చైర్పర్సన్ పదవి అలాంటిది నామినేటెడ్ పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ నామినేటెడ్ పదవి అటు ఇస్తే కనుక రెడ్డి సామాజిక వర్గానికి అక్కడ ఇస్తారు. లేదంటే ఆల్రెడీ ఎస్సీ మహిళా అధ్యక్షురాలు అనిత, సో మళ్ళీ ఎస్సీని ఇస్తారా? ఆల్రెడీ ఒక ఎస్సీ చేశారు. ఈసారి రెడ్డి కాంబినేషన్లో ఇప్పుడు ఆల్రెడీ ఎస్సీలకి ప్రాధాన్యత ఇస్తూ వస్తుంది, బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ వస్తుంది. ఆల్రెడీ బీసీలకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా శ్రీనివాస్ యాదవ్కి ఇచ్చారు అక్కడ. సో కాబట్టి యాదవ్లకి బీసీలకి ప్రధానమైనటువంటి పదవి ఇచ్చారు కాబట్టి తెలుగు మహిళా అధ్యక్షురాలు పదవి నెక్స్ట్ రెడ్డిస్కి ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన కూడా చేస్తున్నారు. లేదు ఒకవేళ ఎస్సీలకి ఇస్తే కనుక అప్పుడు మళ్ళీ మహిళా కమిషన్ అనేది మారిపోతుంది. సో మహిళా కమిషన్ ఇవ్వాలా లేకపోతే మహిళా అధ్యక్షురాలు ఇవ్వాలంటే మహిళా అధ్యక్షురాలు కడప జిల్లాకి ఇస్తే బెనిఫిట్ రాజకీయంగా సంస్థాగతంగా బెనిఫిట్ ఉంటుంది రాజకీయాల్లో కోణం నుంచి అనేటువంటి ఉద్దేశంతో ఆ పేరు వినిపిస్తూ ఉంది. సో ఇప్పుడు ఇవి కాకుండా మిగతా అనుబంధ సంస్థలు ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థలకు సంబంధించిన నియామకాలు కూడా జరగబోతున్నాయి రాబోయేటువంటి రోజుల్లో. ఇప్పుడు ఆల్రెడీ తెలుగు యువతకు సంబంధించిన అధ్యక్షుని ఎంపిక చేయాలనేటువంటి ఆలోచన మళ్ళా చేస్తున్నారు. అలాగే ఎస్సీ కార్పొరేషన్, ఎస్సీ విభాగం, అలాగే రైతు విభాగం, ఇలాంటివన్నీ కూడా కీలకమైనటువంటి పదవులు ఉన్నాయి. ఆయా ప్రాంతాలకి సమన్వయం చేసుకుంటూ ఈ మొత్తం పోస్టులు నింపాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. సో ఇప్పుడు తెలుగు మహిళా అధ్యక్షురాలు పదవి ఫిలప్ అయిపోయిన తర్వాత మిగిలినటువంటి పదవులను కూడా నింపేటువంటి అవకాశం ఉంది. త్వరలోనే రాష్ట్ర కమిటీ ఇవన్నీ కూడా జరుగుతుంది. యాక్చువల్గా మొన్న మహానాడు జరగలేదు, మహానాడు జరిగితే ఇవన్నీ కూడా చర్చకు వచ్చిండేవి. సో ఎన్నికల ముందు రిజల్ట్ ముందు ఎందుకులు అని చెప్పి మహానాడిని పోస్ట్ పోన్ చేశారు. బహుశా త్వరలోనే ఒక విస్తృత స్థాయి సమావేశం పార్టీని పెట్టి ఈ సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడానికి ప్రత్యేకించి యువతకి ప్రాధాన్యత ఇచ్చి కొత్త రక్తంతో పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. సంస్థాగత నిర్మాణం కనుక స్ట్రాంగ్గా ఉంటే రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. మళ్ళీ పంచాయతీ సర్పంచ్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మళ్ళీ కార్పొరేషన్లు ఇవన్నీ రాబోతున్నాయి, మున్సిపాలిటీలు ఇవన్నీ కూడా. సో కాబట్టి యూత్ని యాక్టివేట్ చేయాలి, కొత్త రక్తం రావాలి. మొత్తం ఆల్మోస్ట్ 83 బ్యాచ్ సైడ్ అయిపోవాలి, వాళ్ళు కేవలం సలహాలు ఇవ్వడం వరకే పరిమితం కావాలి అనేటువంటి కాన్సెప్ట్లో తెలుగుదేశం పార్టీ వెళ్తుంది. సో ఆ క్రమంలో ఇప్పుడు ఈ తెలుగు మహిళా అధ్యక్షురాలు పదవి అని వస్తుంది. యాక్చువల్గా తెలుగు మహిళా అధ్యక్షురాలు పదవి ఎందుకు అంత ఆ పదవికి క్రేజ్ అని అంటే ఫస్ట్ నుంచి కూడా సినిమా గ్లామర్ ఉండేలాగా ఆ పదవి ఉండేది. జయప్రద తర్వాత రోజా ఇలాంటి వాళ్ళందరూ ఆ పదవిని చేపట్టారు. ఆ తర్వాత అనిత మొన్నటి వరకు విజయవంతంగా ఆ పదవిని నిర్వహించారు. మధ్యలో ఇంకొకరు ఎవరో వచ్చారు, ఆవిడ అంత పెద్దగా పర్ఫార్మెన్స్ ఇవ్వకపోయినప్పటికీ ఆవిడని కొంత కంటిన్యూ చేశారు. బట్ ఈసారి కొంచెం అగ్రెసివ్గా వెళ్ళేటువంటి వాళ్ళని ఎంపిక చేయాలి, మహిళా అధ్యక్షురాలని అనేటువంటిది కూడా ఆలోచిస్తున్నారు. ఆ క్రమంలో కడప జిల్లాకు సంబంధించినటువంటి రెడ్డప్ప గారి మాధవరెడ్డికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది. సో ఒకవేళ రాయలసీమ కాకుండా ఉత్తరాంధ్రకి ఇస్తే శిరీష లేదంటే గ్రీష్మ, లేదు అసలు ఎమ్మెల్యేగా ఉండే వాళ్ళకి ఎందుకు అనుకుంటే గ్రీష్మనే తీసుకుంటారు. అటు మాధవరెడ్డి కూడా ఉండే అవకాశం లేదు. ఎమ్మెల్యేగా శిరీష ఉంది, అలాగే మాధవరెడ్డి ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎందుకు టైం కేటాయించలేదు అనుకున్నప్పుడు గ్రీష్మకే ఛాన్స్ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి.